2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్యాభర్తలు కొద్ది రోజుల తర్వాత రకరకాల కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో డబ్బు కోసం విడిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో పిల్లల కోసం విడిపోతూ ఉంటారు, కొంతమంది తెలియకుండానే ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగటం వల్ల విడిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో వ్యసనాలకు అలవాటైపోయి ఏం చేయాలో తెలియక ఇంకా వాళ్ళ నెత్తి మీద వాళ్ళే గుదిబండి ఒకటి వేసుకొని మొయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విడిపోతూ ఉంటారనమాట. కారణాలు ఇవే ఉంటాయి ఏదున్నా సరే. వీడికి సంబంధించింది కాకుండా ఇంకేది కనిపిస్తుంది మీకు. ఆ రకరకాల కారణాలు భిన్న కోణాల్లో ఉంటాయి అంతే. అడాప్టబిలిటీ మాత్రం సేమ్ అప్లై చేసి చూస్తే మాత్రం దానికి రూట్స్ అన్నీ ఇవే ఉంటూ ఉంటాయి అన్నమాట. విడిపోయిన తర్వాత కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ అని చెప్పేసి కోర్టులో కేసు వేయటం జరుగుతుంది. ప్రతి భర్తకి ఇది ఫేస్ చేసేటువంటి ప్రతి వారికి తెలుసు అనమాట. హస్బెండ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. చూచాయిగా చూసినా కూడా మనకు క్లారిటీ వస్తుంది. నరకం అనిపిస్తూ ఉంటాడు ఎవ్రీ మంత్ ఇంత అని పంపించేటప్పుడు. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు, ఇటువైపు పంపించరు. రెండు నరకాలు చూపిస్తూ ఉంటారు. అటు ఆర్థికంగాను రెండు ఎమోషనల్గాను కూడా నరకం చూపిస్తూ ఉంటారు. అటువంటి వాటికి లీగల్ పరంగా ఏదైనా రెమెడీ ఉందా? ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాము. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. ఇప్పుడున్న సొసైటీలో అయితే చాలా దారుణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. మెయింటెనెన్స్. అవునండి. అదొక వెపన్ అయిపోయింది వాళ్ళకి. అవును, వెపన్ అయిపోయింది. ఏ రకంగా చూసుకున్నా కూడా కోర్టులు చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి హై మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ప్రతిసారి పిటిషన్ల మీద పిటిషన్లు వేసేసి అక్కడ నుంచి రావాల్సిన భరణాన్ని ఏదైతే ఉందో చట్టబద్ధంగా తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవును సార్. వీళ్ళకి ఆ అర్హత ఉందా లేదా అనేటువంటిది కూడా కొంతమంది చూడటం లేదనమాట. అంటే పీడించుకు తినాలి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి లీగల్గా మనం ఏం చేయలేమా? రెమెడీస్ ఏమీ లేవా? అద్భుతం నాగరాజ్ గారు. భర్తల పాలిట ఈ మెయింటెనెన్స్ అన్నటువంటి ఏదైతే ఒక గుద్దుబండ ఉందో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా కోర్టులకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క మగాడు, ప్రతి భర్త ఈ మెయింటెనెన్స్ అన్న పెనుభూతం ఆ వలలో చిక్కుకుపోయి విలవిలలాడిపోతుంటాడు సార్. ఆ మెయింటెనెన్స్ చెల్లించడం, ఇందాక మీరు క్వశ్చన్లు అన్నట్టుగా పిల్లలు తల్లి దగ్గర ఉంటారు, ఆ తల్లి అక్కడ వేరే చోట ఉంటుంది, తన దగ్గర ఉండదు. కానీ మెయింటెనెన్స్ మాత్రం ఎవ్రీ మంత్ తను చెల్లింపే విధానం చూస్తారా, అది నలిగిపోతున్నాడు ఈరోజు ప్రతి మగాడు కూడా. ఆ మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? తన భర్త చేసేటువంటి అరాచకమైనటువంటి కొన్ని సెక్షన్స్ పెట్టి, అన్యాయమైనటువంటి కొన్ని తప్పుదో రకంగా కేసులు పెట్టి భర్తని ఇరికించి అందులో పూర్తిగా చట్టంలో ఇరుక్కుపెట్టేసి తను పూర్తిగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. ఏంటి, చట్టాల్లో ఉన్నటువంటి చిన్న లొసుగుల్ని ఆసరా చేసుకొని ఆ భార్య భర్త ద్వారా కొంత ఆర్థిక లాభం పొందడం కోసం చెప్పి మెయింటెనెన్స్ అనేటువంటి పెద్ద గుదిబండని భర్తల నెత్తి మీద ఒక పిడుగుపాటుగా పడేస్తుంది. భర్తలు విరవేలాడిపోతున్నారు. అయితే ఎటువంటి సందర్భాల్లో ఈ మెయింటెనెన్స్ అనేటువంటి పెనుభూతాన్ని అంటే చట్టంలో ఉన్నటువంటి ఆధారాలు నేను చెప్తున్నాను, ఏ సెక్షన్ల ప్రకారంగా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అన్నది మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు. ముఖ్యంగా భార్యని ఎటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు. మనం దీన్ని చట్టం ప్రకారం చూస్తే రకరకాల కోణాలు ఉంటాయి, కానీ నేనైతే దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసే పరిస్థితులు నేను చేస్తున్నాను. ఒకటి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నటువంటి 4 కోణాల్లో చూసేటప్పుడు ఈ 4 కోణాల్లో తన భార్య ఏ రకమైన మిస్టేక్స్ చేయడం వల్ల ఆ మిస్టేక్స్ని చూపించి కోర్టు నుంచి పరిహారం అంటే ఉపసంహారాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది, మెయింటెనెన్స్ ఇవ్వకుండా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నది ఈ 4 కోణాల్లో మనం మాట్లాడుకుందాం నాగరాజ్ గారు. అందులో ప్రధానంగా మానసికంగా అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది ఎలా చెప్తున్నాం? మానసికంగా అంటే భార్య తను విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయింది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది భార్య. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. కోర్టు నుంచి మనం ఒకవేళ మన ఆర్సీఆర్ పిటిషన్ వేసుకున్నా సరే ఒక సమాధానం, నేను నీ దగ్గరికి రాను, నేను ఇంక నీతో కాపురం చేయలేను, నన్ను విడిచిపెట్టేసే అని చెప్తూ ఉండిపోయి అక్కడ నుంచి ఒక పిటిషన్ వేస్తుంది, నేను భారీగా నీతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు నుంచి మనకు ఒక పిటిషన్ వస్తుంది. చెప్పా పెట్టకుండా భార్య వెళ్ళిపోయి, అంటే సరైనటువంటి కారణం చూపించకుండా మానసికంగా ఒక 2 సంవత్సరాలు, ఒక నెల పాటు, ఒక ఏడాది పాటు, ఒక కొన్ని సంవత్సరాలు మానసికంగా చాలా వేధింపులు
వేధింపులు అంటే ఆ ఎడబాటుని తట్టుకోలేక అతను చాలా రకాలుగా బాధపడిపోతుంటాడు, మానసికంగా అనేక రకాల బాధలు పెడుతుంటుంది. ఇక ఉన్నటువంటి సమయంలో కూడా అనేక రకాల చిత్రహింసలు గురి చేయడం మానసికంగా. అంటే తను ఎడ్డమంటే తను తెడ్డమని మాట్లాడడం, అవునంటే కాదని మాట్లాడడం, ఇటువంటి విషయాల్లో ఇతను చెప్పుకోలేక గట్టిగా మాట్లాడితే నేను బ్యాగ్ పట్టుకుని పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నా మా ఇంటికి, నాకు చట్టం అనేది హక్కు ఉంది కాబట్టి నువ్వు ఫ్యూచర్లో నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను పోషించాల్సిందే, ఇది నాకు చట్టం చెప్తుంది కాబట్టి అని చెప్పి మానసికంగా భర్తని రాచి రంపాన్ని పెట్టే మహిళామలు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తులు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే దీనికి సరైన ఆధారాలు, దీనికి సరైనటువంటి ఎవిడెన్స్లు కానీ చూపించుకోగలిగితే ఆ మానసికంగా పెట్టే బాధల నుంచి కూడా తప్పించుకునేటప్పుడు మనం దాన్ని కూడా మెయింటెనెన్స్ అనేది ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సరైనటువంటి ఆధారాలు చూపించాలి. ఇక రెండవది శారీరకంగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎట్లా అంటే ఆ స్త్రీ ఎవరైతే భార్య ఉన్నారో వేరొక వ్యక్తితోటి అక్రమ సంబంధంలో ఉండి ఆ అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తితోటి బాగా పరిచయం పెంచుకొని కోలివిన్లో ఉన్నప్పుడు కోలివిన్ రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే అతనితో పూర్తిగా సహచర్యలు ఉన్నా, అతన్ని పూర్తిగా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఇతన్ని పూర్తిగా విడిచిపెట్టేసి పబ్లిక్ అన్ని రంగాల్లో కూడా ఆమె ఆ వ్యక్తితో కలిసి ఉన్నటువంటి సందర్భాల్లో ఈ వ్యక్తి మీద అంటే మాజీ భర్త మీద ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు అవ్వదు. ఆ వ్యక్తితో ఉన్నట్టుగా కానీ ఈ యొక్క సదరు భర్త గారు ఒక ఆధారాన్ని చూపించగలిగి మెయింటెనెన్స్, డివోర్స్ తీసుకోవచ్చు దానికి సంబంధించి, కానీ మెయింటెనెన్స్ అడిగే హక్కు వేరే పర వ్యక్తితోటి శారీరక సంబంధం పెట్టుకుని ఉన్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా మనకు ఆ మెయింటెనెన్స్ అడిగే హక్కు ఆమెకు ఉండదు. ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు, డివోర్స్ తీసుకోవచ్చు, డివిస్ మిగిలిన కేసులు ఉంటాయి. కానీ ఈ యొక్క మెయింటెనెన్స్ అన్నటువంటి ఏదైతే పార్ట్ ఉందో ఆ స్త్రీ భార్య వేరే వ్యక్తి పరపురుషునితో శారీరక సంబంధం పెట్టుకున్నట్టుగా గుర్తించినట్టుగా దాని ఆధారాలు కానీ కోర్టుకు సబ్మిట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి మెయింటెనెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది విజిలేసేస్తారు సార్. అసలు ఇది విన్నవాళ్ళు కొంతమంది విజిలేసేస్తారు ఇక్కడే సార్. అది ప్రూవ్ చేయాలి సార్ మనం తప్పనిసరిగా. ఏంటంటే శారీరక సంబంధం ఇట్లా చాలా ఎక్కువైపోయినాయండి. ఆ అమ్మాయి వేరే వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది, భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. కానీ కంటి ముందు కనిపిస్తుంది, ఆపోజిట్ కాలనీలోనో ఆపోజిట్ బిల్డింగ్లోనో అపార్ట్మెంట్లో మేడ మీద కనిపిస్తుంటుంది. తను చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి భర్త వెళ్ళిపోతాడు. పోనీ వదిలేస్తుందా? వదలదు. మళ్ళీ రివెంజ్ తీర్చుకున్నట్టుగా నాకు మెయింటెనెన్స్ ఇవ్వని చెప్పి కేసులు పెట్టినప్పుడు అటువంటి సందర్భాల్లో ఈ రకంగా ఉంది కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం చెప్పి కోర్టు పెడితే కోర్టు నిర్ద్వందంగా ఆ పిటిషన్ని క్యాన్సిల్ చేసి ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చాలా సందర్భాల్లో కోర్టు కూడా ఒక తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. మీరు చెప్పినట్టు సెకండ్ పాయింట్కి చాలా మందికి చూసిన తర్వాత కొంతమంది పాలిటి మీరు దేవుళ్ళ కనిపిస్తారు. ఇలాంటి ఒక ఉపశమనం ఉందా అనుకున్నట్టుండే చాలా తక్కువ మంది తెలుస్తాయి. మూడవది ఆర్థిక సంబంధాలు. మానసిక శారీరక తర్వాత మూడో పాయింట్ మనం ఆర్థిక సంబంధాలను. ఆర్థిక సంబంధాలు అంటే భార్య ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నటువంటి అసెట్స్ కలిగి ఉన్న, భార్య మంచి పొటెన్షియల్ జాబ్ చేస్తున్నా, లేదా భార్య మంచి వ్యాపారంలో ఉన్న, మంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ భార్య ఆర్థికంగా స్తోమతగా ఉన్న సందర్భాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. భార్యగా సరైన ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అది బిజినెస్ కావచ్చు, లేదా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అసెట్స్ కావచ్చు, లేకపోతే స్థిర చరాస్తులు కలిగి ఉన్నటువంటి ఒక భార్య ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి భార్య ఉన్నటువంటి స్థితిలో కూడా అటువంటి వ్యక్తి మళ్ళీ నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కానీ కోర్టు గుమ్మాలకి కేసు పెడితే ఈ ఆధారాలు చూపిస్తూ కోర్టు నుంచి ఆ యొక్క మెయింటెనెన్స్ పిటిషన్ని రద్దుపరుచుకునే అవకాశం సదరు భర్త గారికి ఉంటుంది. ఆర్థికంగా ఆవిడ ఒక స్థిరంగా ఉన్న సందర్భంలో అది ప్రూవ్ చేయగలిగితే. అంటే భర్త కన్నా ఎక్కువ ఉందా, భర్త కన్నా తక్కువ ఉందా పరిగణలో తీసుకోడు. ఆవిడ ఇండివిజువల్గా తన బతకగలదా లేదా, తన కాళ్ళ మీద తన ఇండివిజువల్గా తన పోషణ చూసుకోగలదా అన్నటువంటి స్థితిగా ఉన్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయింటెనెన్స్ అన్నది ఇవ్వాల్సిన పరిస్థితి లేదని చెప్పి అనేక సందర్భాల్లో కోర్టులు కూడా తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి నాగరాజు గారు. ఇక సామాజిక పరంగా అంటే ఇక్కడ ఈ యొక్క భర్త చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సొసైటీలో ఈ యొక్క వ్యక్తి తన అమ్మ నాన్న తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఈవిడేం చేస్తుంది, నువ్వు ఒంటరిగా వచ్చేసేయ్, నువ్వు మీ అమ్మ నాన్న చూడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం వేరే కాపురం పెట్టుకుందాం వచ్చేసి అని చెప్పి ఇన్స్టిక్ట్ చేస్తున్నా, దానికి సంబంధించి బాగా ఇంట్లో గొడవలు పెడుతున్నా. అంతేకాకుండా సామాజికంగా ఏంటంటే చుట్టూ ఉన్న కుటుంబాలు కావచ్చు, చుట్టూ ఉన్న కాలనీలు కావచ్చు, బయటకు వచ్చి వీరంగం చేస్తారు కొంతమంది. రీసెంట్గా కొన్ని కేసులు చూస్తాం. అత్తామామలతో ఉన్నటువంటి భర్తను కూడా అంటే ఆ అబ్బాయిని భర్తను కూడా ఈమె ఏం చేస్తుందంటే నన్ను రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి సోషల్గా వచ్చి ఆవిడ మొత్తం రచ్చరచ్చ చేస్తారు. కాలనీలో గొడవ చేయడం, సొసైటీలో గలాట్ చేయడం, అతను పనిచేస్తున్న ఆఫీసుల్లోకి వెళ్ళిపోయి అతను చేస్తున్న ఆ జాబ్స్లో ఇంటర్ఫేర్ అయిపోవడం, ఆ జాబ్స్లో హెచ్ఆర్లతో మాట్లాడడం, ఆ బిజినెస్లో
బిజినెస్లో ఉన్న వాళ్ళతో ఇంటర్ఫేర్ అయిపోవడం, అంటే తన ప్రొఫైల్కి మర్చిపోయి తన భర్త అన్నటువంటి ఒక అర్హత సాధించింది కాబట్టి అతని యొక్క సామాజికంగా పూర్తిగా డిజాల్వ్ చేయడం, అతని యొక్క ఉనికినే ప్రసాదకం చేయడం, అంటే అతనికంటూ ఒక ఐడెంటిటీ లేకుండా పూర్తిగా అతని వ్యక్తిగతంలో కూడా ఎంటర్ అయిపోయి అతన్ని సోషల్గా అతని జాబ్ ప్రొఫైల్లో ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో అదేవిధంగా బిజినెస్ చేస్తున్న ప్లేసుల్లో కాలనీల్లోను హౌసెస్లోను అపార్ట్మెంట్లోనూ రచ్చ చేసి రచ్చ రంబోలు అంటారు చూస్తున్నారు గారు. ఆ రకంగా పూర్తిగా ఆమెని పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తారు కొంతమంది. అంటే ఇంట్లో బాగానే ఉంటారు, కాస్త చిన్న గొడవ వెంట తలుపులు తీసుకుని బయటకు పారిపోయి ఆ జుత్తు అంతా వెళ్ళబూసుకొని బట్టలు ఇప్పేసి ఇగో మా అత్తమ్మ కొడుతుందనే మా భర్తను కొట్టి తరిమేసాడు, అందరండి ఈ పక్క రండి ఆ పక్క రండి అని చెప్పి పూర్తిగా హడావుడి చేసి గొడవలు చేసి ఒక రకమైనటువంటి ఒక నాటకీయ పరిణామాలు అక్కడ కల్పించి ఏర్పాటు చేస్తుంటారు కొంతమంది భార్యలు. చాలా కేసులు అవి కూడా వస్తున్నాయి. అట్లా రకంగా డిఫేమ్ చేస్తే వీళ్ళు చూస్తే కాస్త గుట్టుగా కాపురం చేసుకుంటున్న కుటుంబం సోషల్ స్టేటస్లో కాస్త మంచివారని ఒక పరువు ప్రతిష్టలకు ఉన్నటువంటి సొసైటీలను వాళ్ళని పూర్తిగా రోడ్డుకి ఇచ్చేస్తారు. అది ముఖ్యంగా చెప్పండి ఇటీవల కాలం సోషల్ మీడియాలో ఒక్కసారి సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని డిఫేమ్ చేయడం, లేకపోతే ఆ వీడియోస్ అన్ని బయట పెడతాన్ని బెదిరించడం, అంటే సామాజిక పరంగా భర్త యొక్క కుటుంబాన్ని భర్తని పూర్తిగా డిఫేమ్ చేయడం కానీ అటువంటి సంబంధించి కానీ అటువంటి యాక్టివిటీస్ చేస్తున్న దీన్ని 498 తప్పుదో పట్టి కేసులు వేస్తున్న డీవీసీ తప్పుగా, అంటే ఆ చేసినటువంటి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా తప్పు అని కోర్టు నిర్ధారించిన ఇటువంటి సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో కొన్న కోర్టులు కూడా తీర్పులు చెబుతున్నాయి. అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు అయితే దీన్ని ఎగ్జాల్ చేశారన్నమాట. అక్కడ గుజరాత్లో ఇదే కేసు సంబంధించింది, జామ్నగర్లో కేసు నడిచింది. ఆ కేసులో ఆవిడ కంప్లీట్గా సోషల్ మీడియాలో డిఫేమ్ చేస్తే ఆ హస్బెండ్ ఇంకా సూసైడ్ చేసుకుందాని స్థితికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎవరో నాలాంటి ఒక అడ్వకేట్ కనిపించి ఈ విషయం కోర్టులో చట్టాలు ఉన్నాయి, మీరు ఈ రకంగా వెళ్ళని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళి ఇవన్నీ కూడా రాంగ్ ఎవిడెన్స్ ఈ రకంగా కావాలని చెప్పి నా భార్య చేసిందని ప్రూవ్ చేస్తే ఇమీడియట్గా ఆవిడ మీద ఉన్నటువంటి ఆ 498 కేసు రివర్స్ ఆవిడకి 120B ప్రకారం ఆవిడకి మళ్ళీ కేసులు వేసి ఆ అమ్మాయి మీద కేసులు వేసి డిఫేమ్ చేసేందుకు గాను మెయింటెనెన్స్ని పూర్తిగా రద్దుపరిచేసి చివరికి ఇప్పుడు ఆమె మీద రివర్స్ కేసులు ఆవిడ మీద ఇప్పుడు కంటిన్యూషన్ అవుతున్నాయి కోర్టులో. అంటే అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒక సొసైటీలో సామాజికంగా పేరు ప్రతిష్టలు, అంటే పేరు ప్రతిష్టలు పెద్ద సెలబ్రిటీ అనే ఉద్దేశం కాదు నాగరాజు గారు. మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మనం ఉన్న కాలనీలో ఏదో కాస్త పేరుగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా భార్య అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఇంటికి వచ్చి పూర్తిగా ఆ యొక్క పరువు ప్రతిష్టలు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే అటువంటి సందర్భాల్లో కూడా ఆ కేసులను కానీ సరైన ఆధారాలు కానీ కోర్టు ముందు ప్రవేశపెడితే అటువంటి సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా చాలా సందర్భాలు ఉంది. మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరమే లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే భార్యకి మెయింటెనెన్స్, ప్రతి సందర్భంలో ప్రతి కేసులో మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇవ్వాలి, చాలా సందర్భాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది మనం చెప్పుకోవచ్చు నాగరాజు గారు. వాహ్! కానీ చాలామందికి మీరు ఇచ్చినటువంటి వెసులుబాటు చట్టంలో ఇవి ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఎక్కువ మంది కింద కామెంట్ బాక్స్లో హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తారు సార్. ఎందుకు అంటే కొన్ని పాయింట్స్ కొంతమందికి తెలియదు. ఓహో ఇలా కూడా మన రక్తం అంటే పీడించుకు తింటున్నటువంటి రక్తాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవచ్చా అనుకునేటువంటి దానికి ఇదొక కీ పాయింట్స్ అనమాట ఇవన్నీ. అంటే మనం అందరి గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడానికి లేదు, కొంతమందికి నిజంగానే మెయింటెనెన్స్ అవసరం. బట్ ఎక్కువ మంది ఎవరైతే నెగిటివ్ పాయింట్లో నుంచి దాన్ని తీసేసుకొని వాడుకుంటూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇదనమాట. సో సరే, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు దీనికి సంబంధించి ఇటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే వాటికి కావాల్సిన సలహా సంప్రదింపులు మన లీగల్ టీమ్ ఇస్తారు. అదే కాకుండా కోర్టుల్లో వివాదాలు ఉంటే న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకవేళ దీని నుంచి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, అవి మెన్ అయినా విమెన్ అయినా సరే, కొంతమందికి ఏంటంటే తెలియకుండానే మెయింటెనెన్స్ అనేది చాలా తెలివిగా కొంతమంది భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనుకునేటువంటి మోటో అంతా బాగున్నా కూడా కొన్నిసార్లు వీళ్ళకి రాని కూడా చేస్తారు. బట్ వీళ్ళు నిజంగానే సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీ ఒపీనియన్ ఏదన్నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు కూడా ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద డెఫినెట్గా మేము వీడియోస్ చేస్తాము. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.